ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో రా, వెనక్కిరా. మెడ దగ్గర దురద పెడుతుంది. గోకు గోకు కొంచెం లెఫ్ట్కి రా, కొంచెం డౌన్, కొంచెం అప్. చాలు. హలో, ఇప్పుడు కాఫీ కప్ తీసుకురా. ఇదిగోండి. కొంచెం సైడ్ సైడ్, వెనకెళ్ళు వెనకెళ్ళు. మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. ఓవర్ కాదు, అథారిటీ చేస్తున్నా. భర్త అథారిటీ అంటారు దీన్ని. నేను చెప్పినట్టే వినాలి భార్య అన్న తర్వాత. నేను తిడితే పడాలి, కొడితే ఏడవాలి. ఏది ఏమైనా నా కంట్రోల్లోనే ఉండాలి. సంజయ్, ఇప్పుడు మీరు చెప్పినట్టే చేశాను కదండి. కాబట్టే ఇంకా నా ముందు నిలబడ్డావు. లేదంటే నడుమెత్తంతే వెళ్ళి నడి రోడ్డు మీద పడేదానివి. ఈ కాఫీ చల్లారిపోతుంది. అవతల నాకు చాలా పనులున్నాయి. ఎక్కడ పెట్టమంటారు? నా వీపు మీద పెట్టవే. సరే. ఏయ్, ఏయ్, క్రాంతి క్రాంతి, కాఫీ కప్ పెట్టే ప్లేస్ అది. క్రాంతి క్రాంతి. ఏంటి కాఫీ కప్పు వీపు మీద పెట్టుకుని టిప్స్ కొడుతున్నావు? నేను పెట్టుకోవడం కాదండి, అదే పెట్టింది. ఎవర్రా? అదే అమ్మా, ఆ క్రాంతి. హుషు. ఏయ్ క్రాంతి, ఉసై క్రాంతి. ఏంటత్తయ్య? ఏంటే కాఫీ కప్పు వాడి వీప్ మీద పెట్టావు? ఆయనే పెట్టమన్నారు అత్తయ్య. మీరే చెప్పారు కదా ఆయన ఏం చెప్తే అదే చేయాలని. ఆయన కూడా సేమ్ డైలాగ్ చెప్పారు, నేను చెప్పిందే చేయాలి అని. సరే అని మీ దగ్గర తలాడించినట్టే ఆయన దగ్గర కూడా తలాడించాను. కాఫీ కప్ ఎక్కడ పెట్టాలండి అంటే నా వీపు మీద పెట్టు అన్నారు, నేను పెట్టాను. తప్ప? ఏదో మాట వరుస కంటే నిజంగానే పెట్టేస్తావా? మీరు మాట వరుస కన్నారని నాకేం తెలుసండి. ఏడ్చినట్టే ఉంది. పంతులు గారు, ఏమండి? మీరు పదండి. కాఫీ రండి. చంపేస్తాను. మీరు కాఫీ తాగుతూ ఎక్సర్సైజ్ చేయండి. వద్దు. పెళ్లి అనేది కలకాలం కలిసి బతకడానికి చేసుకోవాలి. ఇలా అర్ధాయుష్యుని కొని తెచ్చుకోవడానికి కాదు. అర్ధాయిష ఏంటి పంతులు గారు మీరంటుంది? నిజమమ్మా, ఈ జాతకులిద్దరూ కలిసుంటే ఎవరో ఒకరికి ఖచ్చితంగా ప్రాణగండం వస్తుంది. ఖచ్చితంగా ప్రాణగండం వస్తుంది. ఖచ్చితంగా ప్రాణగండం వస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మరణించడం ఖాయం. ఖచ్చితంగా మరణించడం ఖాయం. ఖచ్చితంగా మరణించడం ఖాయం. మరణించడమా అంటే చచ్చిపోతాం? ఏమి, నా కొడుకుని చంపడానికి పెళ్లి చేసుకున్నావా నువ్వు? చిన్నప్పటి నుంచి వెండి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మేం పోయిన తర్వాత వాడితోనే తలకొరువు పెట్టించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మేముండగానే వాడు కళ్యాణ్ కళ్యాణ్. అత్తయ్య మీరుండండి.
పంతులు గారు, నేను అబద్ధం చెప్పడం లేదమ్మా. ఈ జాతకాలు మీరు ఎవరికి చూపించినా ఇదే మాట చెప్తారు. మరి దీనికి పరిష్కారం లేదా పంతులు గారు? పరిష్కారం ఒక్కటే, మీరిద్దరూ విడిపోవడమే. మీరిద్దరూ విడిపోవడమే. మీరిద్దరూ విడిపోవడమే. ఏంటి, నేను ఆయన నుంచి విడిపోవాలా? ఎందుకు విడిపోవాలి? ఆయన నా భర్త. ఆయన్ని విడిచి నేనుండను, ఉండలేను. ఏయ్, నీతో కలిసుంటే వాడే ఉండడు అని చెప్తున్నారు కదా, అర్థం కావట్లేదా నీకు? జాతకాల్లో చెప్పినట్టే 100% జరుగుతుంది అని గ్యారెంటీ ఏంటి? నిజంగా జరిగితే అప్పుడేం చేస్తావు? అయినా గండం ఆయనకే అని చెప్పట్లేదు కదా. ఏమో, నాకు జరగచ్చు. నువ్వు పోతే మీ అమ్మకి ఇంకో 2 కూతుళ్ళున్నారే, కానీ వీడికేమైనా జరిగితే మాకుంది ఒక్కగానొక్క కొడుకే. రే, దీనికి వెంటనే విడాకులు ఇచ్చేరా. దీనికి వెంటనే విడాకులు ఇచ్చేరా. వెంటనే విడాకులు ఇచ్చేరా. ఏం చెప్పవేంట్రా? అలాగే అమ్మా, అలాగే. మీరిచ్చినా నేనివ్వను, మీరిచ్చినా నేనివ్వను, మీరిచ్చినా నేనివ్వను. ఎందుకు ఇవ్వవే? ఎందుకు ఇవ్వనంటే ఆయన లేకుండా నేను బతకలేను కాబట్టి. ఆయన్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను కాబట్టి. నిజంగా జాతకాల్లో దోషం ఉంటే పంతులు గారు చెప్పినట్టు గండమే వస్తే ఆయన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాను. నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ గండానికి నేను బలైపోతాను. ఆయనకి మాత్రం ఏం కానివ్వను. పంతులు గారు, ఎలాంటి సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య కూడా ఏదో ఒక చోట పరిష్కారం ఉంటుంది. మీరు మనసు పెడితే అవుతుంది పంతులు గారు. సరేనమ్మా, నేను వెళ్ళి తాళపత్ర గ్రంథాలన్నీ తిరగేసి ఈ సమస్యకి పరిష్కారాలు పరిహారాలు ఉన్నాయేమో తెలుసుకొని కబురు చేస్తాను. అమ్మా, ఇక నుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.